హాయ్ తెలుగు ప్రేక్షకులకు సినిమా ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ 2024లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అంటే సగం ఇయర్ కంప్లీట్ అయినట్టే. ఇప్పటి వరకు తెలుగులో ఆల్మోస్ట్ 150 పైన సినిమాలు రిలీజ్ అయినాయి. ఓన్లీ థియేటర్స్కి వచ్చి ప్రేక్షకులకు ముందు వచ్చిన సినిమాలు ఇవి కాకుండా చిన్న చిత్తగా చాలా సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోయినాయి. బట్ ఈ 150 సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులు ఆదరించారు, ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, మీడియం చిన్న చిత్తగా భారీ బడ్జెట్ సినిమాలన్నీ చాలా వరకు థియేటర్స్కి వచ్చిన వాటిలో హిట్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని సినిమాలు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయినాయి, ఎన్ని సినిమాలు కలెక్షన్లు రాబట్టినాయి, ఇంకా రిమైనింగ్ 5 నెలలు కంప్లీట్ 5 మంత్స్ ఈ ఇయర్ కంప్లీట్, ఇంకా 5 మంత్స్ ఆల్మోస్ట్ ఇంకా 5 మంత్స్లో ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే 2024లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ పైనే కంప్లీట్ అయినా ఇప్పటి వరకు హిట్గా నిలిచిన సినిమాలు ఎన్నో, ఇంకా రాబోతున్న సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకులకు సినిమా ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. దట్ సంక్రాంతి సీజన్ అంటే సినిమాలకు పెట్టింది పేరు. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సినిమాలన్నీ, కాన్ఫిడెన్స్ ఉన్న సినిమాలన్నీ సంక్రాంతి బరిలో దిగడం సహజం. అయితే ఈ సంవత్సరం అంటే 2024 బరిలో దిగిన సినిమాలు 4 అంటే 4. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, అలాగే నాగార్జున నాసామిరంగ, విక్టరీ వెంకటేష్ సైంధవ, అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సజ్జా తేజు నటించిన సినిమా హనుమ. ఈ 4 సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో దిగి యావరేజ్ టాకుతో మంచి కలెక్షన్లు రాబట్టింది నాసామిరంగ. మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయిన ఈ సినిమా హనుమాన్ 100 కోట్ల మార్కు టచ్ చేసినట్టు ట్రెండ్ వర్గాలు, సినీ వర్గాలు, సినిమా టీం వెల్లడించింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 130 కోట్ల బరిలో దిగిన ఈ సినిమా ఫస్ట్ నుంచి డివైడ్ టాక్తో రన్ అయినా కేవలం మహేష్ బాబు స్టామినా, మహేష్ బాబు ఇమేజ్తోనే బయటపడిందని చెప్పాలి. ఆల్మోస్ట్ 125 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ సినిమా ఇలా కేవలం బయటపడడానికి కారణం కేవలం మహేష్ బాబు స్టామినా. మార్కెట్లో సంక్రాంతి సీజన్ అవడంతో సినిమా బయటపడిందని చెప్పాలి. ఆ తర్వాత ఈగల్ మంచి హిట్ టాకే సొంతం చేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్, జీపేట మ్యారేజ్ బ్యాండ్, అలాగే గామి, డీజే టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్, గీతాంజలి మళ్ళీ వచ్చింది, గ్యాంగ్ ఆఫ్ గమ్ గమ్ గణేష, బజే వాయువేగం, గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ అయినా చాలా సినిమాలు థియేటర్లకు వచ్చినాయా వెళ్ళినాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇంకా ఓటీటీకి వచ్చిన సినిమాలు అయితే ఇంకా చెప్పనే అవసరంలా. దీంట్లో కృష్ణమ్మ అనే సినిమా ఒక కొసమెరుపని చెప్పాలి. జూన్ నాటికి ఈ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు ముందుకు వచ్చి ఆదరించిన సినిమాలు కేవలం ఒక 10-15 సినిమాలు మాత్రమే ప్రేక్షకులు ఆదరించారని చెప్పాలి. ఇంకా ఏప్రిల్ మే ఈ 2 మంత్స్లో ఐపీఎల్ సీజన్, అలాగే 5 ఇయర్స్కి సార్వత్రిక ఎలక్షన్ కారణంగా చాలా సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అయితే ఈ సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు డ్రాప్ అయిపోవడంతో సినిమా థియేటర్లో కూడా కొన్ని మూతపడటం, చాలా వరకు థియేటర్లో అసలు రన్ అవ్వకపోవడం ఒక విశేషం. ఏది ఏమైనా హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయ్యేప్పటికీ కేవలం కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ రేట్ని చూసినాయి. రిమైనింగ్ సినిమాలు ఫ్లాప్తో, చిన్న సినిమాలు అయితే మరీ ఘోరంగా ఫ్లాప్ అయినాయని చెప్పాలి. ఇంకా జూలై మంత్లో కల్కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 1000 కోట్ల మార్కు టచ్ చేసి సినిమా ఇండస్ట్రీని తెలుగు సినిమా ఇండస్ట్రీ లెవెల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళని చెప్పాలి. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన సినిమా బాలీవుడ్ రేంజ్కి పోటీ ఇచ్చేలాగా, బాలీవుడ్ రేంజ్కి ధీటుగా ఉన్న ఈ సినిమా 1000 కోర్స్ మార్క్ టచ్ చేసినట్టు సినిమా టీం, అలాగే ట్రెండ్ వర్గాలు డిసైడ్ చేసినాయి. ఈ 2024 హాఫ్ ఆఫ్ ది ఇయర్ సినిమా ఎండింగ్ ఇయర్లో జూలై మంత్లో వచ్చిన అతిపెద్ద హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కల్కి మాత్రమే అని చెప్పాలి. ఈ తర్వాత ఇదే మంత్లో వచ్చిన మరో సినిమా పురుషోత్తముడు. రాజ్ తరుణ్ నటించిన సినిమా పురుషోత్తముడు మంచి అటెన్షన్ క్రియేట్ చేసి సక్సెస్ఫుల్తో రన్ అవుతుంది. ఇంకా 2024 తెలుగు స్ట్రైట్ సినిమాల కంటే
రీమేక్ సినిమాలే ఎక్కువ హిట్లు అందుకున్నాయా, ఎక్కువ కలెక్షన్ రాబట్టినాయా అన్న డౌట్ రాకమనదు. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి తెలుగులో రీమేక్ అయిన సినిమాలు భారీ హిట్లు కొట్టినాయని చెప్పాలి. ఎక్కువ కలెక్షన్ రాబట్టిన సినిమాలు ప్రేమలు, మంజుమల్ బాయ్స్, గోట్ లైఫ్, గొర్రె జీవితం, అలాగే మహారాజా, భారతీయుడు 2, అలాగే రాయన్. ఈ కొద్ది సినిమాలు కూడా భారీ బడ్జెట్తో సూపర్ హిట్ టాక్తో కలెక్షన్లు రాబట్టినాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. తెలుగు స్ట్రైక్ కంటే ఈ సినిమాల రేటే సక్సెస్ రేటు ఎక్కువ ఉందని చెప్పాలి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి మిగిలింది 2024 5 months మాత్రమే. వీటిల్లో కొన్ని సినిమాలు ఆల్రెడీ డేట్ అనౌన్స్మెంట్ జరిగి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మరి కొన్ని సినిమాలు ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చేయకపోయినా భారీ బడ్జెట్ సినిమాలు, నేము ఫేము ఉన్న హీరోల సినిమాలు కొన్ని మాత్రమే అనౌన్స్మెంట్ చేసి రెడీగా ఉన్నాయి. వాటిలో ఆగస్టు మంత్లో 3, సెప్టెంబర్లో 2, డిసెంబర్లో 3. ఆగస్టు మంత్లో రాబోతున్న సినిమాల్లో అల్లు శిరీష్ నటించిన బడ్డీ, అలాగే డబల్ యష్మాత్ శంకర్, పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో వచ్చి మంచి హిట్ అందుకున్న సినిమా. దీనికి సీక్వెల్గా రాబోతున్న సినిమా డబల్ యష్మాత్. ఈ సినిమాలో సంజయ్ దత్ నటించడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీని తర్వాత మరొక సినిమా ఆగస్టులో రిలీజ్ కాబోతుంది. అదే న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం. ఆగస్టు మంత్లో మాస్ మహారాజ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న మరొక సినిమా మిస్టర్ బచ్చన్. హిట్లు పాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న తెలుగు హీరో రెడీగా ఉన్న భారీ బడ్జెట్ పెద్ద హీరోల సినిమాలు 2. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర. దీనికోసం ప్రేక్షకులు, సినిమా అభిమానులు ఎంతోమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ నుంచి రాబోతున్న గేమ్ చేంజర్. ఈ సినిమా కూడా సెప్టెంబర్ మంత్లో రిలీజ్కి డేట్ అనౌన్స్మెంట్ జరిగింది. 2024 డిసెంబర్ మంత్లో రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాలు 3. దీంట్లో పుష్ప పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ మేనరిజంతో ఒక ఊపేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్పకి సీక్వెల్గా పుష్ప 2. ఇప్పటికీ ఈ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. మంత్లో మరో కాంబినేషన్లో రాబోతున్న మరొక సూపర్ సినిమా ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రాబోతున్న సినిమా కుబేరా. ఇదే మంత్లో రాబోతున్న గూఢచారి 2. గూఢచారి 1గా మంచి చిన్న బడ్జెట్తో భారీ హిట్ కొట్టిన సినిమా గూఢచారి. అడవి శేషు నుంచి రాబోతున్న సినిమా గూఢచారి 2. ఇవి రిమైనింగ్ సినిమాలు 2024లో రాబోతున్న సినిమాలు. మరి ఎన్ని సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తారు, ఎన్ని సినిమాలు కోట్లాది రూపాయలు కొల్లగొడతాయి, రికార్డులు క్రియేట్ చేస్తాయి, ఎన్ని సినిమాలు